ఇంకొక కండిషన్ కూడా అరైజ్ అయిందండి మాకు. అదేంటంటే ఓనర్ ఇప్పుడు రాడు ఇంటికి. ఆయన సపోజ్ బెంగళూరులో ఉంటున్నారు లేదా యుఎస్లో ఉంటున్నారు. దే విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 1 year or 2 years. నౌ ద క్వశ్చన్ అరైజెస్, సరే వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఫర్నిచర్ ఎక్కువ కావాల్సి ఉంటాయి. అంటే ఇప్పుడు రెంటర్ దగ్గర అంత సామాన్లు ఉండవు. అదే ఓనర్ అనుకోండి అన్ని ఇంట్లోనే ఉంటాయి కాబట్టి హీ నీడ్స్ మోర్ స్టోరేజ్ స్పేస్. సో ఇట్లాంటి దానికి ఏంటి సొల్యూషన్, అది కూడా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనం చేసి ఇచ్చే ఫర్నిచర్కి యూ కెన్ డూ ఎక్స్టెన్షన్స్. ఐ మీన్ యూ కెన్ యాడ్ లాఫ్ట్స్ ఆల్సో, యూ కెన్ యాడ్ సీటర్స్ ఆల్సో, యూ కెన్ మేక్ బెడ్స్ విత్ అస్ విచ్ హ్యాస్ స్టోరేజ్ ఆల్సో. సో కీపింగ్ ఇన్ దాట్, అది కూడా మైండ్లో పెట్టుకొని ఒకవేళ ఓనరే వస్తే ఆయనకి ఫర్నిచర్ ఇంక్రీజ్ చేసుకోవాలి, నాకు స్పేస్ కావాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఆయన ఎంటీ అయిపోకుండా అరే నేను ఆల్రెడీ చేంజ్ చేశాను ఇదంతా వేస్ట్ అయిపోతుంది అలా అవ్వకుండా ఆ ఇంటీరియర్స్ ఇప్పుడు మేము చేసిన ఫర్నిచర్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి, అంటే టు యాడ్ మోర్ స్పేస్ ఇన్ టు ద హౌస్, అలాంటి సొల్యూషన్ కూడా వీ హ్యావ్.